హాయ్ హలో నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. నిన్న సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు చురకలు అంటించడంతో ఈరోజు విచారణ వేగవంతం చేశారు. మొత్తానికి 19వ తేదీ 20వ తేదీ నలుగురు ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ట్రెండింగ్ వార్తగా తయారైంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేపు ఎల్లుండి విచారణకు హాజరై మేము పార్టీ ఫిరాయించలేదు అన్నదానికి వాళ్ళ యొక్క వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నది. 4 వారాల్లో సుప్రీంకోర్టు వీళ్ళ పార్టీ ఫిరాయింపుల దీని మీద తీర్పు ఇవ్వాల్సిందే, మీది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు వీళ్ళిద్దరికీ నోటీసులు, నలుగురు ఎమ్మెల్యేలకు 2 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీళ్ళిద్దరూ రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా 20వ తేదీన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వీళ్ళిద్దరు కూడా 20వ తేదీన విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేవలం అభివృద్ధి నిధుల కోసమే కలిసాము, ఆయన మమ్మల్ని కలిసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోటి కల్పించడం జరిగింది, మేము పార్టీ మారలేదు అని వీళ్ళు వాదనలు చేస్తున్నారు. అయితే వీళ్ళు స్పష్టంగా పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, క్యాంపెయినింగ్ చేశారు అంటూ బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు స్పష్టమైన ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వీళ్ళు ఎవరైతే ఆధారాలు ఉన్నాయో వాళ్ళ మీద మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం కూడా మీ ఇష్టం వచ్చింది తీసుకుంటే నడవదు, న్యాయ సమీక్షకు లోబడి ఉండే నిర్ణయం, అది న్యాయబద్ధంగా ఉండాలి అంటూ స్పీకర్కు సీరియస్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ తీర్పు కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు 2 ఎమ్మెల్యేలు, ఎల్లుండి మరో 2 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు హాజరవుతున్న సందర్భంగా వీళ్ళు ఏం చెప్పబోతున్నారు, వీళ్ళపైన నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు అనే ఒక ఉత్కంఠ ఉన్నది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, మరో 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇంకో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడెం శ్రీహరి ఇప్పటి వరకు నోటీసులకు స్పందించలేదు, వాళ్ళు విచారణకు హాజరు కాలేదు, వాళ్ళు రాజీనామా చేస్తారన్న వార్తలు మాత్రం విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వారంలోనే వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లిస్ట్లో కేవలం ఇంకో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ 2 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పటి వరకు అయితే ఇచ్చినా వాళ్ళు స్పందించలేదు. మరోసారి స్పీకర్ వాళ్ళకు నోటీసులు ఇవ్వబోతున్నారా, నోటీసులకు స్పందిస్తారా, లేదా ఏకంగా రాజీనామా చేస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఓవరాల్గా ఈరోజు స్పీకరు 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, విచారణను వేగవంతం చేయడం, ఈ విచారణ యొక్క తీర్పుని 4 వారాల్లో పూర్తి చేసి సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒక దడ మొదలైంది. ఈ దడ ఉప ఎన్నికల వరకు దారితీసే అవకాశం ఉంది. మార్చిలో 3 రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు వస్తే మార్చిలోనే నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు ఈ ఎమ్మెల్యేలు 19వ తారీఖు 20వ తారీఖు హాజరవుతున్న ఈ 4 ఎమ్మెల్యేలు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, ఈ వాదనలకు స్పీకరు సంతృప్తి చెందుతారా, వాళ్ళ మీద వేటు వేస్తారా, వేచి చూద్దాం. మరిన్ని వార్తల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.